కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ను మైసూరులోని తన ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేశారు. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడను ఆన్లైన్ లో వేధింపులకు గురి చేసినందువల్లే రేణుకాస్వామి హత్యకు గురైనట్టుగా చెబుతున్నారు. 2 నెలల క్రితం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని మైసూరులోని దర్శన్ ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారని, అక్కడే అతన్ని హింసించి చంపేసిన అనంతరం కామాక్షి పాల్యలోని కుంటలో మృతదేహాన్ని పడేశారని పోలీసులు చెబుతున్నారు. చిత్రదుర్గలో నమోదైన మిస్సింగ్ కేసు ఫిర్యాదులో భాగంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా, విచారణలో ఆర్థిక సంస్థల కారణంగానే రేణుకాస్వామిని హత్య చేశామని 3 వ్యక్తులు లొంగిపోయారు. అయితే తదుపరి విచారణలో దర్శన్ పేరు తెరపైకి రాగా తాజాగా అతని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాస్వామి పవిత్ర గౌడకు అభ్యంతకర మెసేజ్లు పంపినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందనేది చూడాలి.